గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖల సెక్రటరీ శ్రీమతి ఏ సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సునయన ఆడిటోరియంలో వివిధ ఐసిడిఎస్ అంశాలు అమలుపై మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి వివిధ శాఖల సెక్రటరీ, ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లోని పిల్లలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాయన్నారు. ఈ పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు రక్తహీనత, తక్కువ బరువు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. కావున అంగన్వాడీ సెంటర్లో ఉన్న టీచర్లు, హెల్పర్లు నిబద్ధతతో పనిచేసి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పోషకాహారము సక్రమంగా అందజేయాలని తెలిపారు. దేశంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ల కంటే మన రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లలో మంచి పోషకాహారం అందించడం జరుగుతోందన్నారు. చిన్నపిల్లల మెదడు 1000 రోజుల లోపల అభివృద్ధి చెందుతుందని, అంతలోపల సరైన పోషకాహారము అంగన్వాడీ కేంద్రాలలో అందించాలని ఆమె తెలిపారు. తల్లి విద్యావంతురాలైతే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాల్య వివాహాలు, మేనరికపు వివాహాలు, చిన్న వయసులోనే గర్భం దాల్చటం ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1975 నుండి ఐసిడిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి 50 సంవత్సరాలు పూర్తి అయిందని తెలిపారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఐసిడిఎస్ యొక్క కార్యక్రమాలు చాలా సక్రమంగా జరుగుతున్నాయని, కొన్ని ప్రదేశాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లలు, ఎత్తు తక్కువగా ఉండటం, గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడటం వంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయన్నారు. వీటిని వెంటనే తగ్గించే విధంగా ఐసిడిఎస్ సిబ్బంది సమిష్టిగా చర్యలు తీసుకొని చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యాలు బాగుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం డైరెక్టర్ మండలాల వారీగా అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న త్రాగునీరు, టాయిలెట్స్, కరెంటు మొదలగు విషయాలపై మరియు పిల్లల ఎత్తు, బరువు, రక్తహీనత, గర్భిణీ స్త్రీల రక్తహీనత, పోషకాహార సరఫరా మరియు పిల్లల ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి వారు ఏ విషయాలలో వెనుకపడ్డారో దాని విషయమై తగు సూచనలు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలు, చిన్నపిల్లలకు అందించే పోషకాహారం నాణ్యతగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి నిర్మల, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.